Okay, we'll move on to the next topic. రోజా నువ్వేనా? సరే. రిఫ్లెక్షన్స్. అదే కదా? అవును. యాహ్! ఇది మన రెగ్యులర్ క్లాసెస్ నుంచి రిఫ్లెక్షన్స్. వాట్స్ వర్కింగ్ వెల్ అనేది. అంటే క్లాస్‌లో మనకి ఏది బాగా అనిపిస్తా ఉంది అందరికి? బాగా జరుగుతా ఉన్నాయి క్లాసెస్ దేనివల్ల జరుగుతున్నాయి అని. ఎవరన్నా స్టార్ట్ చేయొచ్చు. ఏమీ జరగట్లేదా? అయ్యయ్యో! అయ్యో! నేనే చెప్తానైతే. నాకు వాట్స్ వర్కింగ్ వెల్ అనేది మనం ఫస్ట్ బ్రేక్‌ఔట్ రూమ్స్ ఇవన్నీ ఇంతకు ముందు లేవు. రీసెంట్‌గానే స్టార్ట్ చేశాము. పీజీహెచ్ వచ్చాక బ్రేక్‌ఔట్ రూమ్స్ చేయడం, సెపరేట్ చేయడం ఇవన్నీ ఎలా అవుతాయో అనుకున్నాను. బట్ అంతా బానే జరుగుతాంది. వాళ్ళు కూడా పీజీహెచ్ కిడ్స్ కూడా కరెక్ట్‌గా టైంకి రావడం, జాయిన్ అవ్వడం, లింక్స్ యూజ్ చేయడం వీక్ డేస్ కానీ, వీకెండ్స్ కానీ బానే అలవాటయిందనిపిస్తుంది వాళ్ళందరికీ. సో, దాని నుంచి క్లాసెస్ అన్నీ స్మూత్‌గా పోతున్నాయనిపిస్తా ఉంది నాకి. టైంకొచ్చి కూర్చోవడం, రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు వాళ్ళు కూడా. సో, మనకు కావాల్సింది అదే. మెంటర్స్ కూడా అందరూ ఎవరి క్లాసెస్‌కి వాళ్ళు రెగ్యులర్‌గా వస్తున్నారు. దట్స్ ఆల్ వర్కింగ్ వెల్. నైస్. యాహ్! నెక్స్ట్ మాలిని. నాకు సేమ్ అక్క. ఇట్స్ గోయింగ్ స్మూత్‌లీ. బ్రేక్‌ఔట్ రూమ్స్ కానీ, మెంటర్స్ జాయిన్ అవ్వటం కానీ ఇన్ టైమ్‌లో. యాహ్! ఫర్ మీ ఇట్స్ గోయింగ్ స్మూత్. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఓకే. ఇంకెవరైనా వాంట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సే వాట్ యూ థింక్ హ్యాస్ బీన్ వర్కింగ్? మనం జనరల్‌గా ఇట్స్ టఫర్ ఎందుకంటే మనం బాగా జరిగే వాటి మీద ఫోకస్ జనరల్‌గా తక్కువ పెడతాం. ఎందుకంటే ఇట్స్ స్మూత్‌గా అయిపోతుంది, ఇష్యూస్ లేవు, అవర్ మైండ్ డజంట్ థింక్ టూ మచ్. But if we start putting more focus on those things, more energy will flow into positive things, and if the things that are working well, and the more will work ane thought to idi. But yeah, if anybody else wants to say, we can give a little more time. Yeah, Chaitanya. వాట్స్ వర్కింగ్ వెల్ అంటే ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు ఇంతకు ముందు ఫిజికల్ క్లాసెస్ తప్ప ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు తీసుకోలేదు అని చెప్తూ ఉంటాను కదా. బట్ నాకు ఇప్పుడు కొన్ని సెషన్స్ అయిన తర్వాత అనిపించింది ఈజీగానే మనం ఆన్లైన్ సెషన్ లో కూడా పిల్లల ఫోకస్ ని అంటే ఫోకస్డ్ గా చేయగలము, వాళ్ళు వింటారు మనం చెప్తే, గ్రాస్ప్ చేయగలము వాళ్ళ అటెన్షన్ ని అని అనిపించింది. అది నాకు ఫిజికల్ క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటది అనుకున్నాను, కానీ లేదు, నేను గ్రాస్ప్ చేయగలుగుతున్నాను వాళ్ళ అటెన్షన్ ని. వాళ్ళు వింటున్నారు. లైక్ క్లాస్ లో ఇవాళ ఒక 12 కిడ్స్ ఉన్నారు లేదా 13 కిడ్స్ ఉన్నారు అనుకుంటే అందరూ ఫోకస్డ్ గానే వింటున్నారు. అది ఒకటి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫిజికల్ క్లాసెస్ లోనే అలా అవుతుందేమో, ఆన్లైన్ సెషన్ లో అలా అవ్వదేమో, డీవియేట్ అవుతారేమో, ఇటు అటు తలదించుకోవడము, వినకపోవడము అని అనుకున్నాను. బట్ క్లాస్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత నేను ఎండ్ చేసేదాకా పిల్లలు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు అని అనిపించింది. మనం ఏం ఇంజెక్ట్ చేయాలి పిల్లలకి అంటే టాపిక్ వైజ్, కాన్సెప్ట్ వైజ్ అంటే చేసేయచ్చు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది నాకు. నాట్ 100%, బట్ కాన్ఫిడెన్స్ స్టేజ్ లోనే ఉన్నాను నేను. ఓకే, నేను కాన్సెప్ట్ ఇంజెక్ట్ చేయగలను పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి. ఇంకొకటి క్వశ్చన్ ఆఫ్ ద డే కదా, మనము ఒక క్వశ్చన్ ఆఫ్ ద డే తో స్టార్ట్ చేయాలి అని నాకు ఒక ఇది ఇచ్చారు కదా, ఎజెండా కైండ్ ఆఫ్ థింగ్, షెడ్యూల్ ఆఫ్ ద డే. అందులో క్వశ్చన్ ఆఫ్ ద డే నుంచి నేను దాని న్యూ థింగ్ ఆఫ్ ద డే కింద మార్చేసినట్టున్నాను. మేబీ మీ షెడ్యూల్ టాపిక్ ఆఫ్ ద డే కింద మార్చేసి ఏవో కొన్ని న్యూ థింగ్స్, అంటే నాట్ సీరియస్లీ ఇంటూ తెలుగు టీచింగ్ కదా, నేను సైన్స్ నాకు మోర్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సో ఎవ్రీ క్లాస్ లో నేను స్టార్ట్ చేయగానే
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిన వెంటనే టాపిక్ ఆఫ్ ద డే కింద స్టార్ట్ చేసి ఒక సైన్స్ క్వశ్చన్ ఏదైనా స్టార్ట్ చేసి దాని నుంచి ఇంకొన్ని బోల్ట్ అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ ఫోకస్ అంతా ఆటోమేటిక్ గా నేను చెప్పేదాని మీదకి వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు కూడా పిల్లలు నేను ఏం చెప్తాను, నేను ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి ఫోకస్డ్ గా ఉంటున్నారు. అది నాకు మంచిగా వెళ్తోంది క్లాస్ అని అర్థమైంది. Okay. So, the purpose of one of this purpose మనం ఇది డిస్కస్ చేసేది కూడా ఇట్స్ ఆల్సో లైక్ ఇప్పుడు అందరూ మాట్లాడే దాంట్లో ఏదైనా కనెక్ట్ అయితే ఆబ్వియస్లీ వీ కెన్ పికప్ ద అదర్ మెంబర్స్ కెన్ పికప్ అనే ఉద్దేశంతో దిస్ ఇస్ యా సో సంథింగ్ ఇఫ్ యూ లైక్ గివ్ ఇట్ ట్రై జస్ట్ డూ సో. ఎప్పుడైనా మిస్ అయినా టైం సరిపోవట్లేదు, ఇవాళ టాపిక్ ఆఫ్ ద డే మిస్ చేద్దాము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నుంచి డైరెక్ట్ గా క్లాస్ లోకి వెళ్ళిపోదాం అంటే పిల్లలు నన్ను హోల్డ్ చేస్తున్నారు. టాపిక్ ఆఫ్ ద డే చెప్పలేదు, డైరెక్ట్ లెసన్ టీచింగ్ లోకి వెళ్ళిపోతున్నారంటే ఓకే వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నారు అనుకొని మళ్ళీ అక్కడ హోల్డ్ బ్యాక్ చేసి టాపిక్ ఆఫ్ ద డే డిస్కస్ చేసి అప్పుడు క్లాస్ లోకి వెళ్తున్నాను నేను. దాట్స్ రియల్లీ నేను ఎంజాయ్ చేస్తున్నాను శివరంజని. That's good. I'm so glad. Yes, yes. Okay. Anybody else wants to share any thoughts? Roja, sorry, Nenu. యా పర్లేదు. నేను కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వెకేషన్ చెప్పాలని అనుకుంటున్నాను అక్క. ఐ వాజ్ డ్రెడింగ్ వెదర్ ఐడ్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్ అనేది, బికాస్ ఐ హ్యాడ్ అ లాంగ్ వెకేషన్ దిస్ టైమ్. కానీ once we were all in the classroom and once we started to do our thing, I think we went with the flow ఆ తర్వాత. So Nice. I'm happy that I've not lost the connection. Okay, that's good. All right. ఇంకెవరన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే బిగ్ థింగ్ ఏం కాదు, జస్ట్ స్మాల్ మామూలు డిస్కషన్ లో నేను నాకు నేను తెలుసుకున్నది. అయితే క్లాస్ లో నడుపుతా ఉన్నాను అనమాట, ఎలా మీరు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్లో మీరు ఎలా ఉంటారు ఏంటి, ఇలాగే కూర్చుంటారా, మాట్లాడరా, అది ఇది అనేసి. అయితే ఒక అమ్మాయి లేచి చెప్తుంది, లేదు లేదు మేము స్కూల్లో యాక్చువల్లీ స్కూల్లో ఎంతమంది ఉంటారంటే 60 మెంబర్స్ ఎంతో చెప్పింది స్ట్రెంగ్త్ అంట. మరి ఎలాగా కోపప్ చేస్తారు అది అడిగాను అనమాట. అంటే వాళ్ళకి అంత వివరంగా చెప్పడం రాదు, కానీ మీరు క్లాస్ లో ఎలా ఉంటారని అడిగాను. అడిగితే చాలా స్మార్ట్ ఉంటారంట, కిడ్స్ ఫ్రమ్ ప్రత్యూష వాళ్ళు స్మార్ట్ ఉంటారంట. ఎందుకంటే మీరు చెప్పేస్తారు కదా మేడం ముందే అన్ని మాకు అంట. సరే సరే కూర్చో అన్న. That's good. Nice. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, నెక్స్ట్ వెళ్దామా అయితే. Yeah. నెక్స్ట్, వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్ ఫర్ అవర్ కరెంట్ ఛాలెంజెస్? మనకి రోజు ఏదో ఒక ఛాలెంజ్ ఉంటా ఉంది. అంటే జస్ట్ లైక్ కరెంట్ లేదండము, నెట్ ఇష్యూస్, ఇలా ఏదో ఒకటి. సో వీటికి ఏమన్నా మీకు సొల్యూషన్స్ ఉన్నాయి అనుకుంటే, ఇదొకటే కాదు ఏదున్నా కూడా దానికి షేర్ చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు, ఇలా కాకుండా అలా చేస్తే బెటర్, అలా ఏదన్నా మీకు సొల్యూషన్ అనిపిస్తే ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. Chaitanya, go ahead. Unmute చేస్తున్నా. మిగతా సబ్జెక్ట్స్ సైన్స్, మ్యాథ్స్ నాకు తెలీదు, బట్ తెలుగు నేను టీచ్ చేస్తున్నాను కాబట్టి తెలుగు పరంగా పిల్లలకి కావాల్సింది రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్ నేను ఎవ్రీ డే, నాట్ ఎవ్రీ డే సారీ, నా టైంలో ఏదో ఒక చిన్న టాపిక్, ఐదర్ ఒక పోయం కానీ ఒక లెసన్ కానీ ఇచ్చి వన్ ఆఫ్టర్ ద అదర్ చదివిస్తున్నాను. అది రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుందేమో అనుకుంటున్నాను. బట్ నేను డిఫరెన్స్ కూడా చూసాను యాక్చువల్లీ. జీ కీర్తి, అనిత, వీళ్ళందరూ, శ్రీవల్లి, ఇప్పుడు తను శ్రీవల్లినా, కోకిల సారీ, కోకిల అస్సలు రావట్లేదు కదా, తనకి ఏదో కాలికి ఇన్ఫెక్షన్ అయింది అని అంటున్నారు శివరంజని. క్లాసెస్ తెలీదు నాకు.
ఓకే. కోకిలకి కాలు పూర్తిగా ఏదో ఇన్ఫెక్షన్ అయ్యింది. తను అసలు నడవలేకపోతున్న కండిషన్ లో ఉంది. అందుకనే క్లాసెస్ కి రావట్లేదు అని చెప్పి ఒక 2 వీక్స్ నుంచి పిల్లలు చెప్తున్నారు. 3 వీక్స్ నుంచి కోకిల రావట్లేదు. ఈ కోకిల, ఈ జీ కీర్తి వీళ్ళందరూ చాలా స్లోగా ఉండేవాళ్ళు. అసలు రీడింగ్ అయితే అసలు ఇంకా మర్చిపోవడం అసలు చదివేవాళ్ళు కాదు. బట్ కూడబలుక్కొని ఎలా అయినా చదువుతున్నారు. నాకు శ్రీవల్లి విషయంలో చిన్న డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి పూర్తిగా వర్డ్ ఆఫ్టర్ ద వర్డ్ తను చదవలేకపోతుంది, కానీ షీఈస్ ట్రయింగ్, మాక్సిమం ట్రై చేస్తుంది. నాకు తెలుగులో ఎలా చెప్పాలో తెలియట్లేదు. ద్విత్వాక్షరాలు సంథింగ్ లైక్ దట్. ద్విత్వాక్షరం తెలుగు టీచర్కి తెలుగు తెలియదంటే ద్విత్వాక్షరాలు అంటే ఒక లెటర్ కింద దాని ఒత్తులు వస్తాయి కదా, అలా ఆ పదాలు చదవలేకపోయింది. సింపుల్ 1 లెటర్ 2 లెటర్ వర్డ్స్ 2 లెటర్ 3 లెటర్ వర్డ్స్ అవి చదివేది, సింపుల్ వర్డ్స్ చదివేది. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. అది నాకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది రీడ్ చేయించడం వల్ల. అది ఎవ్రీ క్లాస్ లో రీడ్ చేయించడం వల్ల డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటది అని నాకు అనిపిస్తుంది శివరంజని. సెకండ్ థింగ్, రైటింగ్ స్కిల్స్ కి వచ్చేసరికి కూడా ఎవ్రీ క్లాస్ కి 20 వర్డ్స్ వాళ్ళు రాయవలసిందే డిక్టేషన్ ఫామ్ లో. నేను ఏ లెసన్ అయితే చెప్పబోతున్నానో ఆ లెసన్ ముందుగానే నేను ఐదర్ వాళ్ళు రీడ్ చేసిన తర్వాత దాని నుంచి డిక్టేషన్ పెడుతున్నాను, లేదా నేను డిక్టేషన్ పెట్టిన తర్వాత ఆ వర్డ్సే రిలేట్ అయ్యి ఉన్న లెసన్ తీసుకొని ఆ లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రీడింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అలా కోరిలేట్ చేసి రైటింగ్ అండ్ రీడింగ్ ఒకే టాపిక్ మీద ఒకే డేలో ఒకే క్లాస్ లో చేస్తే హెల్ప్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ నాకు ఇంప్రూవ్మెంట్ కూడా తెలుస్తుంది ఒకళ్ళు ఇద్దరు పిల్లల్లో. బాగా స్లో లెర్నర్స్ విషయంలో అంటున్నాను నేను. మిగతా పిల్లలు అయితే మాత్రం చదివేస్తున్నారు, కనెక్టెడ్ గానే ఉంటున్నారు. అంటే వర్డ్ కి కనెక్టెడ్ గా, లేదంటే ఇంకొక చేంజ్ నేను తీసుకురావాల్సింది ఏంటంటే వాళ్ళు చదువుతున్నప్పుడు ఫుల్ స్టాప్ దగ్గర ఆపాలి, కామా దగ్గర ఎలా చదవాలి, ఇలాంటివన్నీ కొంచెం సిస్టమాటిక్ గా చదవచ్చు. ఇంకొంచెం మరీ అలా టెక్స్చువల్ లాంగ్వేజ్ చదివినట్టు కాకుండా ఫ్లోలో వెళ్ళిపోవాలి రీడ్ చేస్తున్నది అన్నది వాళ్ళు చేయలేకపోతున్నారు. అది ఒక్కటి నేను ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. అది కూడా మీరు నాకు టైం ఇచ్చారు కదా శివరంజని, 45 మినిట్స్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అని కూడా డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది. స్లో లెర్నర్స్ కి ఫస్ట్ నేను 45 మినిట్స్ తీసుకొని, తర్వాత క్విక్ లెర్నర్స్ కి తర్వాత 45 మినిట్స్ తీసుకొని, లేదా నాకు 1.5 hour ఇచ్చారు కాబట్టి స్లో లెర్నర్స్ మీద ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి క్విక్ లెర్నర్స్ కి ఇంకొంచెం టైం తగ్గించగలిగినా కూడా ఫైన్. మోర్ ఫోకస్డ్ గా చెప్పగలుగుతాం స్లో లెర్నర్స్ కి. అంటే హాఫ్ అన్ అవర్ మోర్ అంటే మీరు 10:30 కన్నా ఎక్కువ తీసుకుంటున్నారా క్లాస్? ఐ మీన్ 9:30 ఇంకా అక్క స్టార్ట్ మ్యూట్ లో చేయలేదు. ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే. అది ప్రస్తుతం ప్రపోజల్. ఐ థింక్ టాపిక్ వచ్చింది కాబట్టి ఐ మూవ్ దేర్. సో లాస్ట్ వీక్ నేను క్లాస్ తీసుకున్నప్పుడు తెలుగు బేస్డ్ రైటింగ్ లో కొంతమంది దే జస్ట్ సెడ్ ఐమ్ జస్ట్ గివింగ్ ద కాంటెక్స్ట్, బేసిక్లీ రికగ్నైజ్ దట్ కొంతమంది అస్సలు 6th 7th లో ఉండే వాళ్ళు కూడా పెద్ద రాయలేము అని వాళ్ళ ఫీలింగ్, రైట్, విచ్ ఇస్ ఆల్సో ట్రూ. సో దాన్ని ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఐ హ్యాడ్ సమ్ థాట్స్. సో నేను అండ్ ఐ ఆల్సో 6th class తెలుగు కూడా అసెస్ చేసినప్పుడు ఐ టాక్ టు హరితక్క అండ్ చైతన్య. అండ్ ఈ టాకింగ్ ప్రాసెస్, డిస్కషన్ ప్రాసెస్లో ఫైనల్గా వాట్ ఫెల్ట్, అండ్ ఐ థింక్ ప్రైమర్లీ దిస్ వాజ్ హరితక్కస్ ఐడియాస్. ఐ వాజ్ థింకింగ్ అడిషనల్ 30 minutes గనక ఆఫర్ చేయగలిగితే, దట్ వాజ్ మై రిక్వెస్ట్. ఇప్పుడు హరితక్కని చైతన్యని ఐ అప్రోచ్డ్ ఆస్కింగ్ మీ ఇంకొక 30 minutes పెట్టగలరా అనేది. ఐ మీన్ మ్యాథ్ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ కావాలి. సో నాకు పర్లేదు ఒక 30 minutes మోర్ అయినా. సో దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. 30 minutes ఇంకొక 30 minutes పెట్టగలరు అనుకుంటే ఇప్పుడు ఐ థింక్ సత్య, సునీత, మాలిని, మనీషా, రోజా, ఇప్పుడు నేను చెప్పే క్లాస్ లో కూడా ఒక 7 kids చాలా అంటే వెనకాల ఉన్నారు. నేను ట్రై చేస్తున్నాను వాళ్ళని పుష్ చేయడానికి, కానీ వాళ్ళు సో ద ప్లాన్ ఏంటి అంటే దీనికి ఇట్ విల్ టేక్ టైం. అంటే వాళ్ళని ప్రిపేర్ చేసి, వాళ్ళని డిఫరెన్షియేట్ చేసి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇట్ మే టేక్, ఆల్ ద ప్రాసెస్ విల్ టేక్ టైం. బట్ రోజా బిఫోర్ చెప్పు రోజా. అంటే ఇప్పుడు సపరేట్ చేయడం అంటే ఎలా చేస్తున్నాం శివరంజని? వాళ్ళు సపరేట్ గా జాయిన్ అవుతారా లేకపోతే? సో బేసిక్లీ ఒకే క్లాస్ లో ఉండరు. 1.5 hour కనుక ఇవ్వగలిగితే మనం 45 minutes పేర్లు కూడా వచ్చేసినాయి నాకు.
నవ్వుతారు. ఫస్ట్ అవును. చూసాను. చిగురు, మొగ్గ. ఫస్ట్ ఫస్ట్ చిగురు, పువ్వు అనొచ్చింది. బట్ అయి 2 కాంబినేషన్ కాదు కదా! చిగురు, ఆకు కదా! అని మొగ్గ, పువ్వు. మొగ్గ బ్యాచ్, పువ్వు బ్యాచ్. సో ఓకే. యాక్చువల్‌గా ఫస్ట్ మొగ్గ అంటే మొగ్గ కొంచెం బ్యాచ్, పువ్వు బ్యాచా? ఓకే. యాహ్! చెప్పు చైతన్య. పెట్టాలా? పేర్లు యాహ్! అవసరమా? అంటే వాళ్ళకి చూద్దాం. అవసరమైతే యూజ్ చేద్దాం. లేకపోతే వి డోంట్ హావ్ టు. బట్ యాహ్! మీరు పంపించు. చెప్పింది చైన్ బ్యాచ్, బానే బ్యాచ్ ఉంటది. బ్యాచ్ అన్నట్టుగా ఉందక్క. ఏంట్రా? సినిమాలో చైన్ బ్యాచ్, బ్యాచ్ బ్యాచ్ అనేసి అంటే వాళ్ళకి జస్ట్ ఐ థింక్ ఇఫ్ దే నీడ్ క్లారిటీ అండ్ ఎలా అడ్రెస్ చేయాలి అండ్ స్లో లెర్నర్స్, ఫాస్ట్ లెర్నర్స్ కన్నా యాహ్! ప్రాబ్లీ ఇఫ్ వీ కెన్ యూజ్ దీస్ టర్మ్స్ మొగ్గ ఇస్ స్టిల్ వెచ్చుకుంటుంది. రైట్? నాకెందుకో కొంచెం అవి మరి సెక్సిస్ట్ టర్మ్స్ లాగా అనిపించినాయి నిన్న మీరు మెన్షన్ ఏ టర్మ్స్? ఓహ్ బాబోయ్! ఓకే. బడ్స్ అండ్ బ్లూమ్స్. ఐ లవ్ దట్. ఐ థింక్ బడ్స్ అండ్ బ్లూమ్స్. ఇది ఓకేనా? అక్క రే ద అది మీనింగ్ అంతే కూడా నాకు కదా! అనిపిస్తుంది. అదే అది కూడా మీనింగ్. అది కూడా అదే అలాగే మీనింగ్ అనిపిస్తుంది. కదా! ఏంట్రా మళ్ళీ? ఆహా! అదే మీనింగ్ కదక్క బడ్స్ అండ్ బ్లూమ్స్ అన్నా. ఐ డోంట్ నో. నాకు what we see, what we hear is what we breathe away. I think something. అక్క ఇదంతా బానే ఉంది. కానీ పిల్లలు 1.5 అవర్ కూర్చుంటారా? చిన్న పిల్లలు అంటే ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద 6th గ్రేడర్స్, 5th గ్రేడర్స్. No, 1.5 hour కాదు. అదే Everybody అందుకే will come అడిగాను. on. 2 Everybody సెపరేట్ చేస్తారా? లేపోతే ఓకే. సెపరేట్ చేస్తాం. 45 minutes వస్తారు. ఇంకొకరు 45 minutes వస్తారు. ఆ! హుహు. సో ఐ థింక్ ఒక్క నిమిషం సారీ. శివరంజని మీరు మ్యూట్‌లో ఉన్నారు. తనేదో Who's వేరే కాల్ వచ్చింది. who is able to do and who all is able to support, but basically 45 minutes separate చేస్తాం. They'll only be there for 45 minutes. Continue. ఒక్క 2 minutes నేను ఒక 1 minute break తీసు. ఎవరెవరు ఓకే అన్న వాళ్ళు రేస్ చేస్తారా మరి హ్యాండ్స్? ఇప్పుడు 45 45 మినిట్స్ ఒక నేను రోజు, ఆల్రెడీ రేస్ మళ్ళీ చేశాను. 45 కాదు. మినిట్స్ కాదు ఒక మాలిని. రోజు. ఒకే రోజే ఆహా! 1 ఒకే 1/2 రోజు అవర్. 1.5 అవర్ క్లాస్. అంటే యాహ్! వేరే వేరే మెంటర్స్ తీసుకుంటామా? లేకపోతే మనం 1.5 అవర్ మనమే మనమే తీసుకుంటాం? మనమే ఒకే కంటిన్యూ మెంటర్ 2 చేయాలి. బ్యాచెస్. అంటే ఇప్పుడు 1 అవర్ అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ ఇంకా కంటిన్యూ హాఫ్ అన్ అవర్ చేస్తాం. ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు అదే పువ్వు, మొగ్గ ఏ పేర్లు పెడితే ఆ పువ్వుకు 45 మినిట్స్ అలాగా. స్లో లెర్నర్స్, క్విక్ లెర్నర్స్ అని 2 గ్రూప్స్ చేద్దామన్నారు. యాహ్! 2 యాహ్! గ్రూప్స్‌లో స్లో లెర్నర్స్‌కి మేబీ ఫస్ట్ క్లాస్ తీసుకొని ఫస్ట్ 45 మినిట్స్ 45 మినిట్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి మళ్ళీ 45 మినిట్స్. నెక్స్ట్ అని క్విక్ రైట్. తర్వాత క్విక్ లెర్నర్స్‌కి 45 మినిట్స్ లేదా మన ఇష్టం 45 మినిట్స్ కాదు ఇంకొక 5, 10 మినిట్స్ ఎక్స్ట్రా స్లో లెర్నర్స్‌తో స్పెండ్ చేయాల్సొస్తే వాళ్ళకి తీసుకొని క్విక్ లెర్నర్స్ దగ్గరికెళ్ళేసరికి టైం తగ్గించొచ్చేమో మేబీ ఒక సెషన్‌కి. అలా. లేదా ఈక్వల్‌గా 45, 45. Yeah, I think అది ఇంకా we can just కాకపోతే ఏంటి అంటే we may have to liaise and అది ఏ ఫ్లో వర్క్ ఏది బెటర్ వర్క్ అవుతుంది. బడ్స్, బ్లూమ్స్ లో ఎవరు ఫస్ట్ వస్తారు అనేది ప్రాబబ్లీ పర్సనల్ గా డిసైడ్ చేసుకోవచ్చా? విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో ఇవన్నీ ఐ థింక్ యాజ్ వి డిస్కస్ couple weeks or last 1 month or the month before, we were thinking something will come up and it'll come up effectively. So I think this is all evolving, right? So Manisha, you had some different question, and Chaitanya, you raised చేశారు. కాదు అక్క శివన్ వాళ్ళు ఓకే అన్నారు. 1.5 అవర్ లెసన్స్ కి ఓకే అన్న వాళ్ళు. యాహ్! నేను కూడా ఓకే. అక్క నాకు ఒక చిన్న డౌట్ ఉంది. Mm. ఇప్పుడు ఇది బ్రిడ్జింగ్ కోసం కదా మనం చేసేది మెయిన్ గా. టు బ్రింగ్ దెమ్ ఆల్ టు ది సేమ్ Yeah, yes. సో మనం 2 లెసన్ ప్లాన్స్ చేస్తాం అనుకోండి ఇప్పుడు. Mhm. అప్పుడు ఎట్లా బ్రిడ్జ్ అవుతుంది అనేసి వాళ్ళకి డిఫరెన్స్ ఇప్పుడు It ఫాస్ట్ will take లెర్నర్స్ ఇంకా time. నేర్చుకుంటూనే వెళ్తుంటారు. So స్లోగా ఉండేవాళ్ళు వాళ్ళకి వేరే లెసన్ ప్లాన్ చేస్తే వాళ్ళు స్లోగా ఉండేవాళ్ళు స్లోగానే ఉంటుంటారు కదా. దెన్ హౌ విల్ వి మర్జ్ లేటర్?
So it depends upon, yeah, that's a very valid question. So inherent ga, if they're, I mean, the question is, are they inherently slow learners, or did they not have, and anta vast difference in the learning capabilities ki, and at the same time did they not have all the opportunities? But because some of them did not have the opportunities of going to I school guess as well. that's the case for the most of them, because Yeah, all yeah. kids are So so bright there. yeah, I do agree that probably we'll continue to learn, and we'll continue to learn. Will we ever bridge? I don't have an answer for that. If we are, అంటే I have something to say. ఇప్పుడు ఎవరినైతే మనం ఇది చేస్తున్నామో, కొంచెం రెమెడియల్ ఇదైతే మన ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామో, వాళ్ళని దే కంటిన్యూ, అంటే ఎఫర్ట్ వాళ్ళు కూడా పెట్టాలి. 1.5 hours మనం పెట్టడమే కాదు, వాళ్ళు కూడా పెడితేనే వాళ్ళకి ఉపయోగం. so the question, that point, అది considered చేసి discussion లాగా అయింది, కానీ the point is really, will they be able to put and sit there అది మనం for, వాళ్ళకి ప్రపోజ్ చేయకపోతే మనకు ఎలా తెలుస్తుంది అక్క? sorry, propose చేసి we'll take it from there. And we don't want Okay. them to get distracted, and our environment Certainly. resonating and vibrating to the rest of the kids, right? So No, ఎంత no, ఫోకస్ that's not చేయలేరు, 7th చేయగలరు కానీ డెఫినెట్ గా యంగర్ క్లాసెస్ చేయలేరు. బట్ ఎస్, డెఫినెట్ గా ప్రపోజ్ చేస్తాం. బికాస్ యాక్చువల్ గా వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నేను అడిగాను, ఇప్పుడు మిమ్మల్ని అదే లెవెల్లో ఉన్న ఫిఫ్త్ క్లాస్ పిల్లలతో కలిపితే ఓకేనా అని అడిగినప్పుడు దే వర్ ఓకే. దే కేమ్ ఫార్వర్డ్, దే సెడ్ అంటే రాదు అని చెప్పి వాళ్ళే ముందుకు వచ్చారు. సో దట్స్ గ్రేట్. సత్య అర్థమైందరా? అండ్ మాలిని, సత్య ఓకేనా? 1.5 hour. అండ్ సునీత, ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. నేను క్లాస్ ఎలాగా 1:15 అవుతుంది, నాకు 1:15 నిమిషాలు పడుతుంది. క్లాస్ పూర్తయ్యేసరికేనే నాకు ఇద్దరు క్లాస్ అయ్యేసరికి కొంచెం వాళ్ళకి వీళ్ళకి చెప్పేసరికి కొంచెం కష్టం అవుతుంది. ఒక్కరైతే ఏముంది, అక్కడికి నాకు డల్లర్స్ అనిలే వాళ్ళు నేను అందరి చేత ఇంగ్లీష్ మాట్లాడిచ్చే పిల్లలందరి చేత నిలబెట్టి క్లాస్ లో ఇంగ్లీష్ మాట్లాడిచ్చావు తెలుగు క్లాస్ లో? తెలుగు చెప్పలేదక్క, నిన్న ఇంగ్లీష్ చెప్పే వాళ్ళకి. హరిత క్లాస్ తీసుకున్నావనా? స్వాప్ అంటే నీ సబ్జెక్ట్. ఓకే ఓకే ఓకే. సబ్జెక్ట్ చెప్పేనా ఇంగ్లీష్ చెప్పేనా వాళ్ళకే చాయిస్ వదిలేను. సగం వాళ్ళు చేతులు ఎత్తారు, సగం వీళ్ళు చేతులు ఎత్తారు. సో నువ్వు ఇంగ్లీష్ చెప్పావు. వాళ్ళ చేత మాట్లాడిచ్చాను. లాస్ట్ దాకా మాట్లాడే అప్పుడే 8:15 అయిపోయింది నాకు టైం నిన్న. ఓకే, సరే. సో 1.5 hour. ఓకే. Sunita, see how it works out. I know you'll have to move on. Do you have code? కొంచెం టైమింగ్స్ డైనమిక్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫ్రీ ఉంటాను, ఒక్కొక్కసారి అది చెప్పండి. అప్పుడు బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ జస్ట్ సే 35 minutes, 40 minutes అలా కూడా చేసుకోవచ్చు, ఇఫ్ యూర్ ఓకే విత్. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడికి రాని వాళ్ళని ఐ వుడ్ హ్యావ్ టు రీచ్ అవుట్, అండ్ బికాస్ ఒకవేళ అందరూ చేయగలిగితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. మనకేం టైం అనేది ఇంపార్టెంట్ కాదు అసలు. వాళ్ళు దాంట్లో అది క్యాచ్ చేయగలుగుతున్నారా? మనకి ఎప్పుడు ఎంత ఫాస్ట్ గా అయిపోతే మనకి పిల్లలందరూ క్యాచ్ అయిపోతే మనం టయానికి ఆగిపోయేది. 1 hour గానీ 1.5 hour గానీ. ఓకే, సరే. సో వర్క్ అనుకున్నప్పుడు ఆ వర్క్ ఫినిష్ అయిపోతే మనకి ఏ టైం అయినా పర్వాలేదు, అంతే కదా. సరే. ఎనీబడి ఎల్స్? ఐ నో ఐ వెంట్ ఆ టాపిక్ నుంచి ఈ టాపిక్ వెళ్ళాను. సో ఇంకా ఎనీథింగ్ ఎల్స్? సొల్యూషన్స్, ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్. So I think we had Chaitanya say consistent ga టాపిక్ ని డిఫరెంట్ ఫామ్ లో కనెక్ట్ చేస్తే రీడింగ్, రైటింగ్ అండ్ ఆల్సో అండ్ డెఫినెట్ గా రీడింగ్ డెఫినెట్ గా ఇన్కార్పొరేట్ 1 hour లో ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే అని. 45 minutes లో చేయడం ఇంకొంచెం ఛాలెంజింగ్ గా ఉండొచ్చు, బట్ హోప్ఫుల్లీ నా క్లాస్ లో ఓన్లీ కోకిల అండ్ శ్రీవల్లి సీరియస్లీ అసలు రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ లో కంప్లీట్ డౌన్ లో ఉన్న కిడ్స్, శివరంజని.
ఒకవేళ వీళ్ళని if we have to move to the buds of లోయర్ 6th లెవెల్ grade, yeah, they are okay with that, and we can look into that. అయ్యో! అంటే ఇప్పుడు నా చేతిలోంచి ఆ పిల్లలు వెళ్ళిపోతారు కదా! నేనేమి చేయలేనా అని చెప్పి. ఇంకా లోవర్ గ్రేడ్‌కి పంపించేస్తే వాళ్ళని, వాళ్ళు అక్కడి నుంచి పికప్ అవ్వాలి కదా! కొంచెం ఛాన్స్ ఇవ్వండి నాకు. ఈ Yeah, 45 మినిట్స్ ఏవైతే అంటున్నారో, ఆ 45 మినిట్స్‌లో కోకిల ఎలాగా క్లాస్ అటెండ్ అవ్వట్లేదు. ఓన్లీ అంటే మిగతా కిడ్స్ కొంచెం స్లోగా ఉన్నారు. కీర్తి ఇలాంటి వాళ్ళు. బట్ వాళ్ళు పికప్ అవుతున్నారనిపిస్తుంది. ఓన్లీ శ్రీవల్లి కండిషన్ అండ్ కోకిల కండిషన్ వెరీ పూర్‌గా ఉంది కాబట్టి, నాకు ఇంకొన్ని డేస్ టైమ్ ఇవ్వండి. మేబీ ఈ 45 మినిట్స్‌లో నేను ఇంకేమైనా ఐడియాస్‌తో వాళ్ళకి ఇంకేమైనా నేను పుష్ చేయగలనేమో ట్రై చేస్తాను. అప్పుడు ఒకవేళ నా వల్ల కాకపోతే అప్పుడు చెప్తాను మీకు. ఇంకా లోవర్ గ్రేడ్‌కి పంపించి అప్పుడు అక్కడ చూద్దాం Entirely. ఒక పిల్లలు. 3 months తర్వాత రీఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. Or any time, whenever you feel appropriate, you know them best. Yeah. ఓకే. ఆ Anything else? 45 మినిట్స్‌లో ఇంకెవరి దగ్గరైనా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఇలా స్లో లెర్నర్స్‌కి ఇంకొంచెం పుష్ చేయడానికి ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయంటారా? I would suggest push word use చేయొద్దు అని. అంటే మోర్ దాన్ అంటే నాకన్నా ఇన్స్పైర్. నాదైతే సజెషన్ అది వాళ్ళతో మాట్లాడించాలి కంపల్సరీ. మనం ఎలాగైనా మాట్లాడించగలిగితేనే వాళ్ళు కొంచెం మూవ్ అవుతున్నారు. బేసిక్లీ ఐ థింక్ మనం లాస్ట్ టైం రిమైండ్ చేయాలనుకున్నాను, బట్ ఐ ఫర్గాట్. సో పవర్ కట్ ఉన్నప్పుడు వన్ థింగ్ విల్ డూ, ఐ నో వెయిటింగ్ ఇస్ సమ్వాట్ ఇది, బట్ దట్ ఈస్ నాట్ ఎనీథింగ్ దట్ వీ కెన్ డూ. మన హ్యాండ్స్ లో లేదు కాబట్టి ఒక 30 minutes కట్ ఆఫ్ ఇస్ ఒక 30 minutes అనుకున్నాము. That was before 1 hour class, so we'll have to reevaluate. But prastutaniki, before we implement this 1.5 hour 45 minute class, even 30 minutes though aina we can spend some time and do some talking kada pillalto, or talking, teaching, whatever we do. So 30 minutes varaku wait chedamu, and then we'll drop off for that day anedi came to a conclusion. So that's what we'll do going forward. The number 1. Number 2, I think most of the times it's happening, but swaps, I think try and, if you know ahead of time, and obviously konisarlu we don't know ahead of time, but group lo evaraina pick cheskogalra anedi, please continue to, don't just say I can't anedi. Please continue to see if you can post. There are situations when you can't. I know Manisha nik power cut lenappudu you can't talk much then, but find or see if you can. It will help. The volunteers baane chesta unnaru venaka, there's lots happening. This will help a little. I know you guys are doing a lot, but inkoncham help avutundi if you can swap, if each of us can swap without having Roja or Malini or somebody come in and take care of that. So adi okati. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, అక్కడ ఏం రాసాను గుర్తులేదు, బట్ బేసిక్లీ వాలంటీర్ అప్రిషియేషన్ అనేది we wanted to appreciate, because there is all our volunteers are volunteer based and we want to appreciate them in some way. And దానికి మళ్ళీ పని పెడుతున్నాము మీకు. సో చిన్న క్వశ్చనర్ లాగా పంపిస్తాము. We just want to appreciate on social media too. I think LinkedIn, Facebook, if based on comfort, and Velugu's work, and Velugu cannot go forward without all your support, all this support. So just chinna questionnaire laga, so that and we'll also request for a picture if okay with all of you, and monthly once or monthly twice, we'll probably first nunchi unde volunteers to start chestamu. Or the next 1 year probably we want to appreciate everybody that had contributed to Velugu. So I hope everybody will be okay. And chinna questionnaire, it's about yourself and probably your connection with Velugu and Vijnanam. That is one more reminder. Any reminder call or information. Okay na andarki to present yourself and your ideas on public places, social media.
Okay. Okay, awesome. Next. ఇంకొకటి I think December లో we will have we want to అంటే it's going to be a 1 year విజ్ఞానంకి. We'll be having sorry. We will be having celebrations. అది it doesn't have to be just ఎవరైనా ఫ్రీగా ఉండి if you want to just come forward, contribute and ideas how we can spend that time together and have fun or know each other and bond together laga. So it's going to be online still, but more fun way of spending time. So we'll come out with some basic outline, and if anybody is interested beyond just for this short term thing, bond to think ekku mandito close ga bond avadam kuda. So అది mostly December meeting instead of November. November lo we'll meet again the same format, but December lo we'll meet more for celebrating our 1 year anniversary for Vignanam. ఆన్లైన్ సెలబ్రేషన్స్ అంటే ఎలా శివరంజని నాకు అర్థం కావట్లేదు. It can be fun. We have done this once before, different organizations. It was definitely fun. అంటే కొన్ని గేమ్స్ ఆడొచ్చు ఏదన్నా అలాగా. Yeah. ఓకే. Yeah. Games ఆడొచ్చు and పాటలు పాడొచ్చు. So those are things. Reminders lo inkemayna unda? I'm not able to open the. Okay. Ante I think. అంతే.